Hello friends, welcome to our channel Budget Friendly Properties. మనం ఇంకైతే రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ మనకు విశాఖ నగర్లో ఉందండి. ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. లేటెస్ట్ కన్స్ట్రక్షన్. ఈ ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 అండి. కింద మనకు డబుల్ బెడ్రూమ్, పైన కూడా డబుల్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది డైమెన్షన్స్ వచ్చేసి 22.5 × 60 అన్నమాట. డైమెన్షన్స్ మనకు ప్రాపర్టీ ముందు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది మంచి కాలనీలో ఉందండి. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. మీకు ఒకసారి మిగతా డీటెయిల్స్ లోపలికి వెళ్తూ చెప్తాను. ప్రాపర్టీ ఒకసారి వెల్యువేషన్ అయితే మీరు ఫస్ట్ చూడండి. వెల్యువేషన్ అయితే చాలా బాగా తీసుకోవడం జరిగింది. లేటెస్ట్గా ఉందండి. ఇవన్న మన గేట్ కూడా తీసుకుంటే, గేట్ వచ్చేసి మనకు 9 ఫీట్ గేట్ అండి. చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ముందు మనకు ర్యాంప్ కూడా ఉంది. ర్యాంప్ కూడా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ కూడా అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే స్పేషియస్గా ఇచ్చినారు. ఇక్కడ ఈజీగా 2 కార్స్ అయితే పడతాయండి, ప్లస్ బైక్స్ కూడా పడతాయి. మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ మనకు స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది 100% వాస్తు అండి. మంచి ప్లానింగ్తో కట్టినారు. మనకి ఎంటగానే రైట్ సైడ్ వచ్చేసి బోర్ ఉందండి. చూస్తున్నాం కదా, బోర్ ఫెసిలిటీ కూడా ఆల్రెడీ బోర్ వేసి ఉంది. ఇక్కడ మనకు సంప్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, 5000 లీటర్స్ సంప్ అయితే ఉందండి. ప్లస్ మనకు బిల్డింగ్ చుట్టూ ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 2 ఫీట్స్ అయితే వదిలిపెట్టడం జరిగింది. కంప్లీట్ 100% వాస్తు అండి. సింహద్వారం చూస్తున్నారు కదా, సింహద్వారం అయితే చాలా బాగా ఇచ్చినారండి. దానికి తీసుకున్న డోర్స్ కూడా ఏంటంటే టేక్ అయితే తీసుకోవడం అట్ట జరిగింది. ఈ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనకు పార్కింగ్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ దాంట్లో లైట్స్ కూడా ఇచ్చినారండి. యూపీవీసీ ఫాల్ సీలింగ్ అనమాట. ఇది చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్తూ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. కింద 2 BHK అండి. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు ఎల్ షేప్లో అయితే హాల్ అయితే తీసుకోవడం జరిగింది. కింద కంప్లీట్ అయితే టైల్స్ తీసుకున్నారండి. వైట్ టైల్స్ తీసుకున్నారు. ప్లస్ విండోస్ వచ్చేసి 4x4 విండోస్, యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. లేటెస్ట్గా తీసుకున్నారు. మనకు హాల్లో రైట్ సైడ్ లోపలికి బయటికి వెళ్ళడానికి ఒక డోర్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారుగా 2 ఫీట్స్ గల్లీ కోసం. హాల్లో మనకి ఏంటంటే ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద మనకు షెల్ఫ్స్ ఇచ్చినారు. చాలా బాగుందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఉందండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ అయితే మనకు గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకు మొత్తం టైల్స్ పెట్టినారండి. పైన నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ప్లస్ మన కిచెన్లోనే లెఫ్ట్ సైడ్ ఒకటి పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పూజా గదిలో కూడా ఒక విండో ఇచ్చినారు. లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏంటంటే ఓపెన్ కిచెన్ కాబట్టి దీన్ని డైనింగ్ లాగా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. హాల్లో స్ట్రీట్ అది హాలు, ప్లస్ ఇక్కడ డైనింగ్ లాగా సెట్ చేసుకోవచ్చు. డైనింగ్లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ మంచిగా వెలుతురు కోసం అని చెప్పేసి 4x4 విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో. ప్లస్ ఇక్కడ మనం ఒక సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా టైల్స్తో ప్రొవిజన్స్ ఇచ్చినారు. లేకపోతే మనం ఇక్కడ మనము ఒకటి ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అట్లా మనకు స్విచ్ బోర్డ్స్ ఎవరైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైనింగ్ దగ్గర నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. అంటే మనం ఏమైనా పెట్టుకోవడానికి కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనం ఇక్కడ డబుల్ BHK అండి. ఒకసారి అయితే మాస్టర్ బెడ్రూమ్ వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ టైల్స్ ప్లస్ ఇండియన్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారు. మనకి ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ కూడా చూడండి. డోర్ కూడా లేటెస్ట్గా చాలా నీట్గా తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ విండో తీసుకుంటే మనకు 4x4 విండో తీసుకున్నారు, యూపీవీసీ డోర్. వీటికి మెష్ డోర్స్ కూడా ఉన్నాయండి. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. సిటీకి చాలా దగ్గరలో ఉంది. దీనిలో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పక్కకి మనకు బీరువా పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ప్లస్ మనం రైట్ సైడ్ అయితే తీసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కదా అండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చినారండి. చాలా స్పేషియస్గా ఉన్నాయండి. రూమ్స్ కూడా అన్నీ చాలా స్పేషియస్గా ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ అంటే చాలా మంచిగా వస్తాయండి. అలానే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ ప్లేస్ని అయితే మిస్యూజ్ చేయలేదండి. నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం షెల్ఫ్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి.
ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ప్లస్ ఇక్కడ విండోస్ కూడా అన్ని రూమ్లలో 4x4 మెష్ డోర్స్ తీసుకున్నారు, విండోస్ తీసుకున్నారు, చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ లో రూఫ్ కూడా తీసుకున్నారండి. ఒకసారి చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. మనమైతే కింద మొత్తం చూసాం కదండి, ఇది 2 BHK ఫర్ రెంటర్స్ కానీ ఉండొచ్చు, ఓనర్స్ అని ఉండొచ్చు అండి, అలా డిజైన్ చేసినారు. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. 3.5 feet స్టెప్స్ అయితే ఉన్నవి. ఇవి కూడా గ్రానైట్తో తీసుకున్నారు. చాలా బాగుందండి. లేటెస్ట్గా అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినారు. ఈవెన్ పెయింటింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయినామండి. ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఫస్ట్ బాల్కనీ అయితే ఉందండి. బాల్కనీ అయితే చాలా స్పేషియస్ తీసుకున్నారు. బాల్కనీలో కూడా మనకు గ్రానైట్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, సింహద్వారం చూడొచ్చు, గ్రాండ్గా ఉంది. పైన కూడా మనకు ఒక ఫాల్ సీలింగ్ ఉంది. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ గ్రిల్స్ కూడా పెడతారండి. ఇక్కడ ఏంటంటే అంతా రెడీ చేసి పెట్టినారు, గ్లాసెస్తో గ్రిల్స్ కూడా పెట్టిస్తారట ఓనర్ మనకు చెప్పినాడు. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు సింహద్వారం గురించి మాట్లాడుకుందాం. సింహద్వారం చూస్తే ఈస్ట్ ఫేసింగ్ అండి, చాలా బాగుంది. మనకి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకసారి చూస్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా లాగా కట్టడం, లాస్ట్కు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ టైల్స్ అయితే పెట్టినారండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే మిగతా డీటెయిల్స్ తీసుకుందాము. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది సిట్టింగ్ ఏరియా టైప్ తీసుకున్నారండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి ఆ ఏరియా టైప్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. రాగానే నెక్స్ట్ పెద్ద హాల్ అయితే ఉందండి, స్పేషియస్ హాల్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనం డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏంటంటే టీవీ పెట్టుకొని ఇక్కడ మనం కూర్చోవచ్చు అండి. అంత మంచి అయితే హాల్ చాలా పెద్దగా తీసుకున్నారు. మన హాల్లోనే ఒకటి డోర్ అయితే తీసుకున్నారండి. డోర్ ఏంటంటే మనం బయటకు వెళ్ళడానికి ఒక 2.5 feet గల్లీ అయితే ఇచ్చినారు. చాలా బాగుందండి. నెక్స్ట్ మనం వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ఇది యూ షేప్ ఓపెన్ కిచెన్ అనమాట. ఇది 100% వాస్తు అయితే కట్టడం జరిగింది. ప్లాట్ఫారం కూడా గ్రానైట్తో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ పైన కూడా చూస్తున్నారు కదా, షెల్ఫ్స్ అయితే ఇక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. అంటే బయట నుంచి వచ్చేటప్పుడు కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ 100% వాస్తు కట్టినారండి. కిచెన్ పక్కకి మనకి ఏంటంటే ఒక పూజ గది ఇచ్చినారు. ఫ్యామిలీ ఇద్దరు కూర్చొని మంచిగా చేసుకునేటట్టు కింద మంచి టైల్స్, లైటింగ్ ప్లస్ విండో అన్నీ ఇచ్చినారండి పూజ గది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనము ఒకటి టైల్స్ కూడా ఇక్కడ సింక్ పెట్టుకోవచ్చు అండి. మనం డైనింగ్లో యూజ్ చేసుకుని సింక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ టైప్ అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. విండో కూడా మనకి ఏంటంటే డైనింగ్ హాల్లో విండో కూడా మంచిగా వెళ్తూ ఉండాలని విండో కూడా తీసుకున్నారు. పక్కకి షెల్ఫ్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్ తీసుకున్నారు. ఒకసారి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒకటైతే చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఇండియన్ కామన్ బాత్రూమ్ అండి, ఇండియన్ తీసుకున్నారు. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఒక మంచి 4x4 విండో తీసుకున్నారు. పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నీట్గా ఉన్నాయండి ఫాల్ సీలింగ్స్ కూడా. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్తో పాటు బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు. ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు, బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు యూజ్ చేసిన డోర్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి. ఇవి వాటర్ రెసిస్టెన్స్ ప్లస్ ఫైర్ రెసిస్టెన్స్ అలా డోర్స్ అయితే తీసుకోవడం. డోర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ప్లస్ మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మంచి కింద టైల్స్ ప్లస్ ఒక 4x4 విండో తీసుకున్నారు. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్లస్ ఒకటి లో రూఫ్ తీసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి పెద్దగా ఉందండి, చిన్నగా ఏం లేదు, చాలా పెద్దగా ఉంది. ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకు విశాఖ నగర్లో ఉందండి. బడంగపేట మున్సిపాలిటీ కిందకి అయితే ఇది వస్తుందండి. ప్రాపర్టీ 150 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 22.5 x 60 dimensions అన్నమాట. ప్రాపర్టీ రోడ్కు చాలా నియర్ బై ఉందండి. మనకు ప్రాపర్టీ ముందు 25 feet రోడ్ ఉంది. ఆల్రెడీ బోర్ వాటర్ ఉంది. దీనికి ఏంటంటే నియర్ బై ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనకు ఊబర్, జొమాటో, స్విగ్గీ ఎవ్రీథింగ్ కూడా ఈ ఏరియాలకు అయితే వస్తున్నాయండి. ప్రాపర్టీ G+1 పర్మిషన్ ఉందండి. చుట్టూ హౌసెస్ ఉన్నాయండి, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాపర్టీ మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మీరు రెడీ టు ఆక్యుపై అన్న ప్రాపర్టీ. ఒకసారి ప్రాపర్టీ కూడా మళ్ళీ ఒకసారి చూడండి. పైన ఫాల్ సీలింగ్ కానీ ఏదైనా కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది బిల్డర్ అయితే. ఇది మనకు మెయిన్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ అండి, చాలామంది ఉంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మనకు ఓనరు 1,20,00,000
lakhs అయితే కోడ్ చేస్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. దీనికి మనకు 80% లోన్ కూడా వస్తుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. డైరెక్ట్ ఓనర్ అంటమాట. మధ్యలో మనకు మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరు లేరండి. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. ఇదేంటంటే 1,20 lakhs ఏదైతే ప్రైస్ చెప్తున్నారో నెగోషియబుల్ అని చెప్తున్నారు. మీరు ఒకసారి ఏంటంటే ప్రాపర్టీ మీకు ఇంకా నచ్చిందంటే వీడియోలో మనకు 50-50 ఉంటుందండి. మీరు లైవ్లో వచ్చి ప్రాపర్టీ చూస్తున్నారంటే ఇంకా బాగా నచ్చుతారండి. కంప్లీట్ నీట్ ఉంది, మంచి పొల్యూషన్ లేని ప్లేస్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది. ఒకసారి మనం బిల్డింగ్ మీదకి వెళ్ళి మిగతా కూడా అసలు ఏరియా ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది, చుట్టూ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా అది కూడా చూద్దామండి. ఏంటంటే బిల్డింగ్ లోపటే కాకుండా బయట చుట్టుపక్కల ఏరియా కూడా మనం చూసి తెలుసుకుందామండి. ఒక్కసారి మనం పైకి వెళ్దామండి. మనం పైకి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి స్పేషియస్కు. దీనికి ప్రజెంట్ స్టీల్ గ్రిల్స్ అయితే లేవు. వీళ్ళు ఏమంటారంటే రేలింగ్ కూడా పెట్టించేసేస్తాము అని చెప్పేసి చెప్పినారు ఓనరు. వన్స్ ఫైనల్ అయిందంటే ఇంకోసారి మీకు ఏమైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఒక ట్యాప్స్ కానీ ఇవన్నీ వాళ్ళే పెట్టించేసి ఇస్తామని చెప్పేసి చెప్పినారు. మనం బిల్డింగ్ మీదకి వచ్చాము చూస్తున్నాం కదా. బిల్డింగ్ మీదకి రాగానే చుట్టూ చూడండి ఒక్కసారి, ప్రాపర్టీ చుట్టూ అన్ని కన్స్ట్రక్షన్సే అండి, చాలా కన్స్ట్రక్షన్స్. అసలు ఏరియాలో ఉన్నాం కూడా అర్థం కాకుండా అంత మంచి కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయండి. ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ మంచిగా చల్లని గాలి, ప్లస్ విశాలంగా ఉందండి ఏరియా మాత్రం. అన్ని బిల్డింగ్సే అండి, రెడీ టు వాక్వే ప్రాపర్టీ. ఎక్కువ పొల్యూషన్ కూడా లేదండి. అంటే సిటీకి కొంచెం దూరం ఉండి పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంది. G+1 అండి. కింద 2 BHK, పైన 2 BHK ఉంది. 1,20 lakhs అయితే ఓనర్ చెప్తున్నాడు. కాకపోతే అది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైస్ నెగోషియబుల్ అండి. ఈ ప్రాపర్టీ చాలా బాగుంది. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటానండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.